ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి ప్రాపర్టీ మీద ఇప్పుడు వీళ్ళు ఇచ్చే టైటిల్ డీడ్ తోనే యాక్ట్ తోనే పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు వస్తుందంట. అంటే మాకు ఇన్ని రోజులు మాకు భూమి మీద హక్కు లేదా? అంటే ఇన్ని రోజులు మా ప్రాపర్టీ మీద హక్కు లేకుండా మేము బతికేసామా? అంటే కబ్జాలు అవి జరగకుండా అంటున్నారు. ఇప్పటి వరకు ఏదైతే భూమి ఆక్రమణలైనా లేదంటే కావాలని చెప్పి కబ్జాలకు గురి చేస్తున్నా ఇప్పుడు అటువంటి ఆస్కారం ఉండకుండా చేస్తున్నా మేము ముందుకెళ్తున్నామని. ఐఏఎస్ కాస్ గురించి ఏం చెప్తారు? ప్రజల్ని మభ్య పెడుతున్నారని చెప్పి ఈసీ కంప్లైంట్ చేయడం, ఈసీ సిఐడికి ఏమంటే దానికి ఆల్రెడీ సివిల్ యాక్ట్ ఉందండి ఈ దేశంలో. కబ్జా అయినా ఆక్రమణ అయినా లేకపోతే సివిల్ డిస్ప్యూట్ వచ్చినా రెవెన్యూ ఉన్నా రెవెన్యూ కోర్ట్స్ ఉన్నాయి. దానికి ఆల్రెడీ రెవెన్యూ కోర్ట్స్ ఉంది. మండల్ మేజిస్ట్రేట్ రెవెన్యూ ఆఫీసర్. మీరు ఆగాల. మీకు చట్టం తెలియదు కాబట్టి దయచేసి మీరు మాట్లాడకండి ప్లీజ్. దయచేసి మీరు మాట్లాడదు మీకు చట్టం తెలియదు కాబట్టి దయచేసి మాట్లాడండి. మీరు ఆగండి. తెలిసిందేంటో ఒకసారి చెప్తారా? మాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాము. మాకు తెలుసు కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మీరు ఆగిపోండి అక్కడ అంటున్నాను నేను. కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్. నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు బహుశా మాట్లాడలేదు ప్యానల్లో. దయచేసి మీరు సైలెంట్ ఉంటే బాగుంటది. మీ వర్షన్ మీది, మా వర్షన్ మాది. ప్రజలు సర్వనాశనం చేస్తున్నది మీరు. ఇప్పుడు ఆ మండల్ మేజిస్ట్రేట్ కూడా విచారణ జరుగుతుంది మండల్ మేజిస్ట్రేట్ లో. తర్వాత ఆర్డీఓ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత సబ్ కలెక్టర్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత జిల్లా కోర్ట్స్, కలెక్టర్ కోర్ట్స్ ఉంటాయి. ఇవి కూడా ఒకటి. తర్వాత సిసిఎల్ఆర్ కోర్ట్స్ ఉన్నాయి, తర్వాత సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇంతమంది ఇప్పుడు ఏమంటారు వీళ్ళు చట్టంలో ఏముందంటే వీళ్ళందరినీ తీసేస్తాం, వీళ్ళందరూ ఉండరు అనమాట చట్టంలో. అంటే మన భారతదేశంలో ఈ చట్టం పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. భారతదేశ పార్లమెంట్ ఆమోదం పొందనటువంటి, కేంద్ర రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయనటువంటి, దేశంలో ఎక్కడ ఇంప్లిమెంట్ కానటువంటి ఓ చట్టాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కానటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడున్న వ్యవస్థను మొత్తం అంతా తీసేసి ఇతను కొత్తగా ఒక వ్యక్తులు కొంతమందిని పెట్టుకుంటాడు. దాని డిసిగ్నేట్ కూడా ఇవ్వాల చట్టంలో. బుక్ లో ఎక్కడ 42 పేజీల టైటిల్ యాక్ట్ లో ఎక్కడ కూడా నువ్వు ఎవరిని డిసిగ్నేట్ చేస్తావు వీళ్ళకి ఈ ట్రిబ్యునల్ కి అంటే దాని మీద కన్సర్న్డ్ పాయింట్ ఎక్కడ మెన్షన్ చేయలే. ఎవరో తీసుకొస్తారు, వీళ్ళకి కావాల్సిన మనుషులు తీసుకొస్తారు. అర్హతకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు, ఎక్కడ లేదు, దీంట్లో ఎక్కడ లేదు, టైటిల్ ఎక్కడ లేదు. వీళ్ళందరి పవర్స్ కట్ చేస్తారు. అంటే కలెక్టర్ పవర్ కట్ అయిపోతుంది. సబ్ కలెక్టర్, ఆర్డీఓ అండ్ మేజిస్ట్రేట్, మండల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ అంటాం మనం. ఆ తహసీల్దార్ వీళ్ళందరినీ కట్ చేసేసి ఈ కోర్టులో నుంచి కేసులను తీసుకొని వచ్చేసి ఆడ పెట్టేసి మనం వీళ్ళు ఎవరైతే నియమిస్తారో వాళ్ళ ముందర సివిల్ పంచాయతీ పెడతాం. నీదా నాదా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇదే ఉంది చట్టంలో. నేనేమి చట్టంలో లేని మాట్లాడటం లేదు. మీరు కాబట్టి చట్టంలో ఉన్నటువంటి క్లాజులు, సబ్ క్లాజులు చదువుకోండి మీరు కావాలంటే. చట్టంలో ఇదే ఉంది. అంటే కలెక్టర్ కంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, ఆర్డీఓల కంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, తహసీల్దార్ కంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, సివిల్ కోర్టు జడ్జి చదువుకున్నాడు వాళ్ళకంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. మళ్ళీ ఎక్కడ ఉంది? నువ్వు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ కాదు, రివిజన్ మాత్రమే ఉంది. అంటే నీకు ఇక్కడ కలెక్టర్ దాని మీద అప్పీల్కి వెళ్ళకూడదు, ఆర్డీఓ కోర్టుకు అప్పీల్ వెళ్ళకూడదు, సివిల్ కోర్టుకు అప్పీల్కి వెళ్ళకూడదు, డిస్ట్రిక్ట్ కోర్టు అప్పీల్కి వెళ్ళకూడదు. నువ్వు ఎవరికి అప్పీల్ లేకుండా కేవలం మళ్ళీ అక్కడ ఓన్లీ రివ్యూ హైకోర్టులో. అంటే వీళ్ళు ఇచ్చిన దాని మీద కరెక్ట్ అవునా కాదని మాత్రమే చూడాలి తప్ప దాని మీద పరిశీలనలోకి వెళ్ళి కొత్త జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అంటే ఎంత ఇల్లీగల్ యాక్ట్ ఉంది ఇందులో. ఇది చెప్తే వీళ్ళకు కాదు మేము సర్వ భూ హక్కులు ఇస్తామంట. అంటే ఇన్ని రోజులు మా పేరు మీద ఆస్తుందండి, లేకపోతే ఆయన రవికిరణ్ ఆయన పేరు మీద వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ ఆయన గారి మీద పేరుంది. ఉప లక్ష్మణ్ గారి వాళ్ళ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరులో, కడపలో వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరి పేరు మీద ఉన్నా, లేదా నాతో కలిపి ముగ్గురు పేరు మీద, లేదంటే నాగేశ్వరరావు గారి పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళది కాదు. అది ప్రభుత్వం చెప్పదలుచుకున్నది, వాళ్ళది కాదు. ఇప్పుడు నేను నీకు ఆథరైజ్ చేస్తేనే అప్పుడు నీది అవుతుంది. అంటే దీనివల్ల ఇన్ని రోజులు నా ప్రాపర్టీ ఎత్తుకో బ్యాంక్ లో పెట్టుకుంటే నాకు బ్యాంక్ లోన్ ఇచ్చిందండి. ఇలాంటి రవికిరణ్ గారు వ్యాపారం చేసుకుంటే ఆయన ప్రాపర్టీ మాటిగా చేసుకుని ఆయన వ్యాపారంలో ఏదన్నా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చుకుంటే ఆయనకు బ్యాంకు డబ్బులు ఇచ్చిందండి. లేకపోతే ఆయన నాగేశ్వరరావుకే బ్యాంకు డబ్బులు ఇచ్చిందండి. ఇలాంటి ఎనీ కన్సర్న్ ఫైనాన్స్ అథారిటీ డబ్బులు ఇచ్చాయండి. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు చేసిన పని అంతా వెదవ పని. అంటే వాళ్ళ ఆస్తి కాదానికి మీకు బ్యాంకులు ఇచ్చాయి. ఓకే, మరి ఈసీ కంప్లైంట్ చేయడం ఈసీ సిఐడికి ఇవ్వడం, ఈసీ సిఐడి ఇద్దరికి చంద్రబాబు ఇప్పుడు ఈ డిబేట్ పెట్టాము. నేను మీడియా ముందర మాట్లాడుతున్నా, మన నలుగురు కూడా మాట్లాడుతున్నాము. ఇప్పుడు మన మీద కూడా కేసు పెట్టేట్టే అది. అంటే దీని గురించి నువ్వు మాట్లాడద్దు,
అంటే ఇట్ ఈస్ మీన్ దట్ అవేర్నెస్ చేస్తే, ప్రజలకు అవేర్నెస్ చేస్తే నువ్వు పోలీస్ కేసు పెడతావా? అంటే చట్టాన్ని సమగ్రంగా ప్రజలలోకి తీసుకెళ్లకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా నువ్వు చట్టాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తావు అని చెప్పరు. నేను ఒకటే ఫండమెంటల్ పాయింట్ అండి ఇక్కడ, నువ్వు ల్యాండ్ ని టైటిలింగ్ అంటే రీటైటిల్ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు? రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి అడుగుదాం. నాగేశ్వరరావు